Jesus Christ is the only one foundation for your life. దేవుడు పునాది అయి ఉన్నాడు. ఆ పునాది మన దగ్గర ఉంటే మనల్ని ఎవరు కూడా నిజంగా మనం బుద్ధిమంతులైతే ఆ పునాదినే నమ్ముకుని ఉంటాం. మనం ఆవిడ అదే పునాదిని నమ్ముకుని ఉంది. 13 ఏళ్ళలో ఎన్నో ఏళ్ళలో 37 ఏళ్ళకి చనిపోవాలని ఏదో చెప్పింది ఆవిడ. ఆ పునాది ఎవరో నాకు తెలిసి అవతలావిడ పునాది ఏం లేదు. బుద్ధిమంతుల్ని పోలి ఉన్న చిన్నారి గారు ఇంకొకడు ఉంటాడు కింద. నేను అన్నది ఆ పోలి ఉన్నవారు వేరే వాళ్ళు. ఈరోజు బుద్ధిమంతుడిగా నువ్వు బ్రతకాలి, బుద్ధిమంతుడిగా నువ్వు ఉండాలంటే నీ పునాది ఖచ్చితంగా క్రీస్తు యేసై ఉండాలి. హల్లెలూయా. అందుకే నువ్వు ఆ పునాది మీద ఏదైనా కట్టుకోవచ్చు. ఉద్యోగం అనే ఇల్లు కట్టుకోవచ్చు, వ్యాపారం అనే ఇల్లు కట్టుకోవచ్చు, కుటుంబం అనే ఇల్లు కట్టుకోవచ్చు, నీ యొక్క రిలేషన్షిప్స్ అనే ఇల్లు కట్టుకోవచ్చు. నీ జీవితంలో ఎలాంటి ఇల్లు కట్టినా వేయబడిన పునాది యేసు అయినప్పుడు ఆ పునాదిని ఎవడు కదిలించలేడు.